వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటో మీ ముందుకు నేను చెప్పేస్తాను. ఈ నెల 28వ తారీఖున ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి కోట, అలాగే నవనీత సేవ తిరుమల కోట, పరకామణి సేవ విడుదలవుతుందండి. బుక్ చేసుకోండి. వీటికి సంబంధించిన రూల్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. మొదటిగా, ఎవరైతే గనక జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి చేసుకోవాలి అనుకుంటున్నారో, రూల్ నెంబర్ 1, మీరు ముందుగా మీ వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపల ఉండాలి. సెకండ్ పాయింట్, దీనిని ఒకరిగా అయినా బుక్ చేసుకోవచ్చు, గ్రూప్గా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. గ్రూప్గా బుక్ చేసుకోవాలి అంటే 10, 12, 15 ఇంతమంది మినిమం మీరు గ్రూప్లో ఉండాలి. 10 మంది అయినా, 12 మంది అయినా, 15 మంది అయినా ఉండాలి. ఓకేనా? థర్డ్ పాయింట్, శ్రీవారి సేవ తిరుమల కొండపైన ఏమిటి అంటే, అన్నదానంలో మీకు భక్తులకి అన్న ప్రసాదము వడ్డించడము, అలాగే కూరగాయలు కట్ చేయటం కావచ్చు, ఆ అన్నదానం సత్రంలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే భక్తులను క్యూ లైన్లో పంపేటప్పుడు గోవింద గోవింద అన్న నామస్మరణతో మనందరం కూడా భక్తులని అలా ముందుకి పంపించడము, ఈ సేవలు ఉంటాయండి. అలాగే మీరు ఒకవేళ తిరుపతిలో చేసుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్లో మీరు సేవ చేయాల్సి ఉంటుంది. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయము, ఈ సేవ గతంలో మీరు బుక్ చేసుకుంటే కనీసం 90 రోజుల గ్యాప్ ఉందా లేదో ఒకసారి మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఈ సేవ ఆడవారైనా బుక్ చేసుకోవచ్చు, మగవారైనా బుక్ చేసుకోవచ్చు. చాలామంది గ్రూప్గా అందరూ ఆడవాళ్ళు కూడా కలిపి బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఉచితం. ఓకేనా అండి? ఇక దర్శనం అంటారా, మీరు ఈ సేవ చేశాక పూర్తిగా మీరు తిరుమల కొండపైన ఒకరోజు దర్శనానికి మిమ్మల్ని అనుమతిస్తారు. ఓకేనా? ఈ సేవ 3 రోజులు తిరుపతిలో చేసుకోవచ్చు, 4 రోజులు తిరుమల కొండపైన చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మొత్తం తిరుమల కొండపైన 7 రోజులు కూడా మీరు చేసుకోవడానికి ఈ సేవలో అవకాశం ఉన్నది. ఇక సెకండ్ పాయింట్, నవనీత సేవ. ఈ సేవ అండి కేవలం ఆడవారు మాత్రమే చేసుకోగలరు. మీ వయసు 35 పైనుంచి 50 సంవత్సరాల లోపల ఉండాలా. నవనీత సేవ అంటే గోశాల, తిరుమలలో మనకు ఆవులు మనకు ఉంటాయి కదండి, అక్కడ మీరు ఆవులకి గడ్డి పెట్టడం కావచ్చు, అలాగే పాలు నుంచి వెన్న తయారు చేయటం కావచ్చు, స్వామివారికి సమర్పించే ఈ ప్రసాదాలన్నీ కూడా మీరు చేయాల్సింది ఉంటుంది. ఇది నవనీత సేవ. ఇక దీన్ని కూడా మీరు ఒకరిగా అయినా బుక్ చేసుకోవచ్చు, గ్రూప్గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే మీకేమీ లేదు. దీనికి కూడా 90 రోజుల గ్యాప్ ఉందా లేదా గతంలో బుక్ చేసుకుని ఇప్పటికి బుక్ చేసుకోవడానికి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక పరకామణి సేవ. పరకామణి సేవ అండి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ మీరు బుక్ చేసుకోవచ్చు అండి. దీనికి కూడా మీ వయసు ఖచ్చితంగా మీకు 18 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. అలాగేనండి, ఈ పరకామణి సేవ బుక్ చేసుకోవాలి అంటే కేవలం మగవారు మాత్రమే బుక్ చేసుకోగలరు. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోండి. అలాగే ఇప్పుడు ఈ పరకామణి సేవ బుక్ చేసుకున్నవారు అనుకోండి, రిపోర్టింగ్ అనేది మీరు ఒకరోజు ముందు తిరుమల కొండపైన సేవా సదన్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అదే మీరు జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి, అలాగే నవనీత సేవ బుక్ చేసుకున్నారనుకోండి, రిపోర్టింగ్ అనేది తిరుమల కోట అయితే సేవా సదన్లో సేమ్ డే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదే తిరుపతిలో సేవ బుక్ చేసుకుని ఉంటే మీరు విష్ణు నివాసంలో సేమ్ డే బుక్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి రూల్స్. అయితే ఇవి కూడా చాలా ఫాస్ట్గానే బుకింగ్ అయిపోతాయండి. దర్శనము ఉంటుంది, సేవ ఉంటుంది, చాలామంది కాంపిటీషన్ ఉంటుంది, కొన్ని లక్షల మంది దీనికి కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దయచేసి విషయంలో తెలుసుకోండి. మరొక ముఖ్యమైన విషయము, రేపు మనకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఎక్స్ట్రా టోకెన్లు ఈ శనివారం 28వ తారీఖు సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి అవకాశాన్ని ఇస్తారు. ప్రతి శనివారానికి సంబంధించి అడిషనల్గా 250 అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉచిత టోకెన్లు తిరుమల తిరుపతి లోకల్ చంద్రగిరి, రేణుగుంట ఈ ప్రాంతం వారు మీ ఆధార్ కార్డులో మీకు తిరుపతి పిన్ కోడ్ ఉంటే, తిరుమల తిరుపతి పిన్ కోడ్ ఉంటే, చంద్రగిరి ఇవన్నీ కూడా పిన్ కోడ్ మ్యాచ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ట్రై చేయండి. రేపు ఈ డిప్ అనేది మీకు
మధ్యాహ్నం 4 గంటల వరకు 10 నుంచి 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ట్రై చేసి దీంట్లో పాల్గొంటే 500 రూపాయలు, అంటే మీరు సెలెక్ట్ అయితే 500 రూపాయలు మీరు పే చేసి ఆ తర్వాత మీరు దర్శనం చేసుకున్నాక శనివారం రోజు మీ అమౌంట్ మీకు ఒక 2 రోజుల్లో మీ అకౌంట్లో వచ్చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి రేపు ఈ అవకాశం ఉంది, మీరు బుక్ చేసుకోండి. ఓకేనా అండి? ఈ 2 కూడా చాలా మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. రేపు ఒకటి, మనకు శనివారం ఒకటి విడుదల ఉంది, బుక్ చేసుకోండి. ఇక మళ్ళీ మనము మాట్లాడుకునే విషయాన్ని కనుక వచ్చినట్లయితే, మనకు నిన్నటితో ఆల్మోస్ట్ మార్చ్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో రూములతో సహా పూర్తిగా అయిపోయింది. హోమం టికెట్లు కూడా మొత్తం కూడా మనకి ఈరోజు కూడా హోమం టికెట్లు రిలీజ్ చేశారు, మొత్తం అయిపోయింది. ఇంకా మార్చ్ వాళ్ళకి అసలు ఏ దారి లేదు. ఒకరోజు ముందు వచ్చి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా 300 రూపాయల రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోగలిగితే తెచ్చుకొని జేఈఓ క్యాంప్ ఆఫీస్లో సేమ్ డే సబ్మిట్ చేసి మీరు దర్శనానికి వెళ్ళండి. లేదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా వెళ్ళిపోయి ఫ్రీ దర్శనం అయినా చేసుకోండి. ఇక రానున్న రోజుల్లో మార్చ్ వాళ్ళకి సంబంధించి దర్శనాలు, రూములు ఎటువంటి అవకాశాలు ఉంటాయో ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్తాను. అలాగే నిన్న జరిగిన మే నెల దర్శనానికి సంబంధించి టికెట్ బుకింగ్లో కానీ రూములకి సంబంధించి వివిధ రకాల డౌట్లు మీకు ఉండిపోయాయి కదా, వాళ్ళంతా కామెంట్ సెక్షన్ అడగండి, చెప్తా. ఈ ఏప్రిల్ వాళ్ళు, మే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే, దర్శన టికెట్లు ఉండి లేకుండా రూములకి సంబంధించి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నా పనే తిరుమలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ మీ అందరికీ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావటం. అలాగే టీటీడీ నుంచి మరొక అప్డేట్ అయితే మనకు రావటం జరిగిందండి. అదేమిటి అంటే, చాలామంది శ్రీవారి సేవ తిరుమల టెంపుల్స్లో చేసుకోవాలి అనుకుంటారు. కొంతమంది కొత్తగా టీటీడీ వారు ఒక అవకాశాన్ని అయితే కొంతమంది భక్తులకు ఇవ్వడం జరిగింది. అదేమిటి అంటే, ఎవరైనా కానీ మీరు తిరుమల అవుట్ సైడ్ టెంపుల్స్ అనగా చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉమాపాకాక్, కన్యాకుమారి, బెంగళూరు, ఒంటిమిట్ట ఇటువంటి సేవా టెంపుల్స్లో కూడా మీరందరూ ఇక పైనుంచి తిరుమలకి సంబంధించి అసోసియేటెడ్ టెంపుల్స్ అంటాం కదండి, వీటన్నిటిని అక్కడ కూడా స్వామివారికి ఉంటారు. ఇక్కడ మీరు సేవ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు బుక్ చేసుకోవచ్చండి. వీటి కోట అనేది 28వ తారీఖున మధ్యాహ్నము 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ అవకాశాన్ని కూడా కొత్త భక్తులు వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా కూడా స్వామివారికి సేవ చేసుకున్నట్టే మనము భావించవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది కదా? సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.